విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ. శ్రోత మహాశయులకు, ప్రేక్షక మహాశయులకు అభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు వాస్తు విషయం గురించి కొంతవరకు మనము తెలుసుకుంటే, మనము కట్టబోయేటువంటి ఇండ్లలో కానీ లేదా నివసించే ఇండ్లలో కానీ ఎలాంటి దోషములు ఉన్నా కూడా పరిహారం చేసుకొని ఆ వాస్తు దోష నివృత్తితో మన యొక్క జీవితాన్ని సుఖంగా గడుపుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం వాస్తు అంటే ఇక్కడ మనము నివసించే ఇంటిలో ఏవి ఎక్కడెక్కడ ఉండవాలా అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచవలసింది. మనము ఒక అంగీ కుట్టుకుంటాం. అంగీ కుట్టుకుంటే జోబీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే దానికి అందం ఉంటుంది, దానికి అర్థము ఉంటుంది. ఎక్కడో పెట్టుకుంటే దానికి అర్థం ఉండదు. అదేవిధంగా మనము నివసించే ఇంట్లో, ముఖ్యంగా నివసించే ఇంట్లో ఏవి మనకు అవసరమైనవో అవి అక్కడ ఉంటేనే మనకు మంచి ఫలితాలు ఇస్తాయి. అవి ఏవేవి అంటే ముఖ్యంగా దేవుడు, ప్రతి వాడికి ముఖ్యంగా దేవుడిని ఇల్లు చాలా ముఖ్యం. ఇది ఎక్కడ ఉండవాలంటే ఇంటికి ఈశాన్య భాగంలో ఉండవలెను. కొందరు ఈశాన్య భాగంలో అంటే తూర్పు వాకిలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే ఈశాన్యం వైపే వాకిలు పెడుతున్నారు కాబట్టి అక్కడ ఆ ఈశాన్య భాగంలో వాకిలు పెట్టుకునేదానికి అవకాశాలు ఉండవు. కావున రూములో వాళ్ళు ఒక గదిలో ఎక్కడైనా సరే ఆ ఈశాన్య భాగంలో దేవుణ్ణి ఉంచుకోవడము ముఖ్యమైనది. ఇది అందరూ గమనించవలసింది. ఇట్లా ఉత్తరం నుండి తలవాకిలు పెట్టుకునే వాళ్ళకు, తూర్పు నుండి తలవాకిలు పెట్టుకునే వాళ్ళకి ఈశాన్యంలో మనము దేవుని రూపం గది పెట్టుకునే దానికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి సమయాల్లో వాళ్లకు ఏదైనా ఒక రూములో ఈశాన్య భాగంలో దేవుణ్ణి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అట్లనే అదే విధంగా ఆగ్నేయంలో వంటగదిని పెట్టుకోవాలి. నైరుతి వాయువులందు బెడ్రూమ్స్ అంటే శయన రూములు ఇవి ఉంచుకోవాలి. ఈశాన్యమందు బోరు అంటే నీటి స్థానం అనమాట, కుళాయిలు, సంపు ఇటువంటి ఇవి ఉత్తరం మొదలు తూర్పు పర్యంతం వరకు కూడా ఇవి పెట్టుకోవచ్చు అనమాట. సంపు నీరు నిల్వించుకునేదానికి కూడా మనకు ఈ స్థలాలే ముఖ్యమైనది. ఇక నైరుతి దిశ, తూర్పు ఉత్తర దిశలను చూసుకుంటావు బీరువాలు పెట్టుకోవాలి. నైరుతి మూలలో పెట్టుకొని తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ మనము ధనాగారాలు ఉంచుకోవాల్సింది. దక్షిణ పడమల మధ్య ఉందో మనము మూత్రాశయాలు ఇవి మనము నిర్మించుకోవాలి. తర్వాత ఈశాన్యం అంటే ఉత్తర తూర్పు తప్ప మిగిలిన దక్షిణ ఆగ్నేయం ముందు ఈ యొక్క శౌచాలయంలో మనం పెట్టుకోవడం బాగుంటుంది. దక్షిణ నైరుతి ఉత్తర వాయువ్యముల వైపు సోపానం గదులు మనము ఉంచుకోవడము చాలా ఆ ఇంటికి ఎంతో మేలు కలిగేటువంటి అవకాశాలు ఉంటుంది. ఈ విధంగా ఈ వాస్తు విషయంలో మనకు కొన్ని జాగ్రత్తలు చేసుకుంటే బాగుంటాయి. కాబట్టి ఎవరైనా ఏదైనా లోపాలుంటే దీన్ని అనుసరించి వాళ్ళు ఆయా స్థలంలో వాటిని నిర్మించుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని సుఖంగా గడుపుకోవాల్సింది కోరుతున్నారు. ఓం స్వస్తి.